గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ బీకాంలోని సెకండ్ సెమిస్టర్ సంబంధించి కన్సైన్మెంట్లో ఇన్వాయిస్ ద్వారా గురించి మన ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూస్తే కనుక XYZ సప్లై కంపెనీ బొంబాయి వారు వారి హైదరాబాద్ ఏజెంట్ సుధీర్ ఎక్స్ కంపెనీ వారికి 200 బీరువాలు కన్సైన్మెంట్ పద్ధతిపై పంపారు. ఒక్కొక్క బీరువా కొన్న ఖరీదు 1500 రూపాయలు. ఒక్కొక్క బీరువా కొన్న ఖరీదు 1500 రూపాయలు. కొన్న ఖరీదుపై 20% చేర్చి ఇన్వాయిస్ ధరను నిర్ణయించి కన్సైన్కి బీరువాను పంపడం అయినది. ప్యాకింగ్, బీమా ఖర్చులు బీరువాకు 50 రూపాయలు చొప్పున కన్సైనర్ చెల్లించారు. సుధీర్ ఎక్స్ కంపెనీ 2000 రూపాయలు రైల్వే రవాణా 200 రూపాయలు గిడ్డంగి వరకు, రవాణా 500 రూపాయలు, గిడ్డంగి అద్దె 250 రూపాయలు, గిడ్డంగి బీమా చెల్లించారు. కన్సైని బీరువాను తీసుకున్న వెంటనే అడ్వాన్స్గా 2 నెలల హుండీని 1,00,000 రూపాయల విలువ గలది కన్సైనర్కు ఇచ్చారు. కన్సైనర్ హుండీని సంవత్సరానికి 6% డిస్కౌంట్తో నగదు చేసుకున్నారు. కన్సైని పంపిన అకౌంట్ సేల్స్ ప్రకారం 100 బీరువాలను ఒక్కొక్కటి 1950 రూపాయలు చొప్పున అరువుకు అమ్మినట్లు జరిగింది. రుణగ్రస్తుల నుండి రావాల్సిన మొత్తం సొమ్ము వసూలయ్యింది. కన్సైని కమిషన్, ఇన్వాయిస్ ధరకు చేసిన అమ్మకాలపై 10%, అంతకంటే అధికంగా అమ్మిన ధరపై 15%, కన్సైనర్కు రావాల్సిన సొమ్మును కన్సైని బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా పంపినట్లు భావిస్తూ ఇద్దరు పుస్తకాలలో ఆవర్జ ఖాతాలు చూపండి అన్నాడు. సో మనకి ఈ విధంగా ఇన్వాయిస్ ధర పైన ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని మనము
ఆవర్జ ఖాతాలు తయారు చేయమన్నాడు. ఓకేనా. ఫస్ట్ వన్ మనకు వచ్చేసరికి పంపిన సరుకులోని లోడింగ్ అనేది లెక్కించాలి. పంపిన సరుకులోని లోడింగ్ అనేది లెక్కించాలి. సో దానికి సంబంధించి చూస్తే కనుక మనకి ఫస్ట్ లో చూస్తే కనుక పంపిన సరుకులోని లోడింగ్ లెక్కింపు. పంపిన సరుకులోని లోడింగ్ లెక్కింపు. సో దీనికి సంబంధించి చూస్తే కనుక ఇన్వాయిస్ ధర ప్రకారం పంపిన సరుకు విలువను మనం కనుక్కోవాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కొన్న ధర ప్రకారము పంపిన సరుకు విలువ. కొన్న ధర ప్రకారము పంపిన సరుకు విలువ 3 లక్షల రూపాయలు. ఎంత? 3 లక్షల రూపాయలు. సో ఈ 3 లక్షల రూపాయలు ఎంత వచ్చింది చూస్తే కనుక 200 విలువలు 1500 రూపాయలు చొప్పున పంపిన సరుకు విలువ. అంటే 200 ఇంటూ 1500 చేస్తే కనుక మనకి 3 లక్షల రూపాయలు అనేది వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కొన్న ధరపై లోడింగ్. కొన్న ధరపై లోడింగ్ ఎంత? 20%. సో మనకి అక్కడ మనకి ఇచ్చిన లెక్కలు 20% అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సరుకు విలువ 3 లక్షలు ఏదైతే ఉందో ఈ 3 లక్షల పైన మనం 20% అనేది కాలిక్యులేట్ చేయాలి. సో ఎలాగంటే 3 లక్షలు ఇంటూ 20 చేస్తే కనుక మనకి కొన్న ధరపై లోడింగ్ అనేది 20% ఎంత వస్తుందంటే 6000 రూపాయలు అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 లక్షల ప్లస్ 6000 చేస్తే మనకి ఇన్వాయిస్ ధర ప్రకారం పంపిన సరుకు విలువ ఎంత వస్తుందంటే 3,06,000 అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 3,60,000 అనేది వస్తుంది. ఓకేనా. 60,000 3,60,000 అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా పంపిన సరుకులను లోడింగ్ లెక్కింపు అనేది ఈ విధంగా అనేది లెక్కిస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొన్న ధర ప్రకారము ముగింపు సరుకు లెక్కింపు. కొన్న ధర ప్రకారము ముగింపు సరుకు లెక్కింపు. నెక్స్ట్ వచ్చేసరికి ముగింపు సరుకు లెక్కింపు కొన్న ధర ప్రకారం. కొన్న ధర ప్రకారం మనం ముగింపు సరుకు అనేది లెక్కించాలి. సో ఏ విధంగా లెక్కించాలో చూస్తే కనుక మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి 50 బీరువాలు కొన్న ఖరీదు. 50 బీరువాలు కొన్న ఖరీదు మనకి 75,000 రూపాయలు. అలాగే ప్లస్ కన్సైనర్ ఖర్చులు. ప్లస్ కన్సైనర్ ఖర్చులు చూస్తే కనుక 50 ఇంటూ 50 చేస్తే ఎంత వస్తుందంటే 2,500 రూపాయలు వస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ప్లస్ కన్సైన్ ప్రత్యక్ష ఖర్చులు వాటా. ప్లస్ కన్సైన్ ప్రత్యక్ష ఖర్చులు వాటా చూస్తే కనుక ఎంత వచ్చిందంటే మనకి 200 బీరువాలకు ఖర్చులు 2,200 రూపాయలు అయితే 200 బీరువాలకు ఖర్చులు 2,200 రూపాయలు అయితే 50 బీరువాల ఖర్చులు ఎంత అన్నాడు. సో మనకి 2,200 బై 200 ఇంటూ 50 చేస్తే కనుక 50 బీరువాల ఖర్చు అనేది 550 రూపాయలు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 75,000 ప్లస్ అలాగే 2,500 ప్లస్ అలాగే 550 రూపాయలు ప్లస్ చేస్తే కనుక మొత్తం మనకి 78,550 రూపాయలు అనేది వస్తుంది. సో ఇది ముగింపు సరుకు విలువ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమిషన్ లెక్కింపు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమిషన్ లెక్కింపు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమిషన్ లెక్కింపు. కమిషన్ లెక్కింపు చూస్తే కనుక
200 బీరువాల ఇన్వాయిస్ ధర వచ్చేసరికి 3,60,000. అలాగే ఒక బీరువా ఇన్వాయిస్ ధర ఎంత అన్నారు. సో ఒక ఇన్వాయిస్ ధర మనం కనుక్కోవాలి. కనుక్కుంటే కనుక 3,60,000 ఇంటూ 1/200 చేస్తే కనుక ఒక ఇన్వాయిస్ ధర వచ్చేసరికి 1,800 రూపాయలు అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్న కనుక మొత్తం అమ్మకాలు వచ్చేసరికి 100 బీరువాలు 18,000 చొప్పున ఉంటే కనుక 1,85,000 రూపాయలు అనేది వస్తుంది. అలాగే మొత్తం అమ్మకాలు ఎంత అంటే 9,000 మొత్తం అమ్మకాలు ఎంత 95,000 రూపాయలు. సో 1,85,000 ప్లస్ 95,000 చేస్తే కనుక 2,80,000 రూపాయలు అనేది వస్తుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ ఇన్వాయిస్ ధర ప్రకారం అమ్మకాలు తీసివేయాలి. ఇన్వాయిస్ ధర ప్రకారం అమ్మకాలు ఎంత అంటే 2,70,000. ఈ 2,80,000 నుంచి 2,70,000 తీసేస్తే కనుక ఇన్వాయిస్ ధర కంటే అమ్మకాలు అనేది 10,000 రూపాయలు అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వాయిస్ ధరపై అమ్మకం కమిషన్ అనేది కనుక్కోవాలి కాబట్టి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వాయిస్ ధర అమ్మకాలపై కమిషన్. ఇన్వాయిస్ ధర అమ్మకాలపై కమిషన్. ఇన్వాయిస్ ధర అమ్మకాలపై కమిషన్ చూస్తే కనుక ఎంత వస్తుందంటే 2,70,000 ఇంటూ 10/100 చేస్తే 27,000 రూపాయలు అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వాయిస్ ధర కంటే పైబడిన కమిషన్. ధర పైబడిన అంటే కమిషన్. మనకి ఇందాక ఎంత వచ్చింది 10,000 రూపాయలు వచ్చింది. ఇంటూ 5/100 చేస్తే ఎంత వస్తుంది మనకి 1,500 రూపాయలు అనేది వస్తుంది. సో మొత్తం పరిస్థితి ఎంత వస్తుంది 27,000 ప్లస్ ఫైనాన్స్ చేస్తే 28,500 రూపాయలు. సో ఇది కమిషన్, మొత్తం కమిషన్. మొత్తం కమిషన్ ఎంత వచ్చింది మనకి 28,500 రూపాయలు అనేది వచ్చింది. సో ఈ విధంగా అనేది కమిషన్ అనేది లెక్కించడం జరుగుతుంది. అలాగే ముగింపు సరుకు కూడా లెక్కించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఆవర్త ఖాతాలు అనేది తయారు చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. ఫస్ట్ వచ్చేసరికి హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. కన్సైన్మెంట్ అకౌంట్, హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు, కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. సో ఎంత అమౌంట్ 3,60,000 రూపాయలు. 3,60,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టు నగదు అకౌంట్. టు నగదు అకౌంట్. సో మనకి 50 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది మనకి 50 ఇంటూ చేస్తే
10,000 రూపాయలు అనేది క్యాష్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టు సుధీర్ ఎక్స్ కంపెనీ. ఎక్స్ కంపెనీ టు సుధీర్ ఎక్స్ కంపెనీ ఎంత 2,950. టు సుధీర్ ఎక్స్ కంపెనీ ఎంత 2,950. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ టు సుధీర్ ఎక్స్ కంపెనీ ఖాతా ఎంత అమౌంట్ 28,500 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బై కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. బై కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. సో ఎంత 60,000 రూపాయలు. 60,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బై సుధీర్ ఎక్స్ కంపెనీ ఖాతా. ఎక్స్ట్రా ఖాతా ఎంత చూస్తే కనుక దీంట్లో మనకి 10 బీరువాలు ఒకటి అలాగే 50 బీరువాలు ఒకటి ఉంది. సో అవన్నీ తీసేయాలి. 10 బీరువాలు చూస్తే కనుక 100 ఇంటూ 18,500 చేస్తే ఎంత వస్తుంది మనకి 1,85,000 అనేది వస్తుంది. అలాగే 50 బీరువాలు అవుతుంది. 50 బీరువాలకు సంబంధించి 50 ఇంటూ 1950 చేస్తే 1,95,000 వస్తుంది. సో ఈ మొత్తం ప్రోడక్ట్ చేస్తే కనుక మొత్తం బై సుధీర్ ఎక్స్ కంపెనీ ఖాతా ఎంత వస్తుంది మనకి 2,80,000 అనేది వస్తుంది. 2,80,000 అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బై కన్సైన్మెంట్ స్టాక్ ఖాతా. ఎంత స్టాక్ అకౌంట్ 78,050. 78,000. సో మొత్తం టోటల్ చేసేయండి. మొత్తం టోటల్ ఎంత వస్తుందా 60,000 ప్లస్ 2,80,000 ప్లస్ 78,050 చేస్తే 4,18,050. 4,18,050 వస్తుంది. సో డెబిట్ వైపు కూడా 4,18,050. ఇప్పుడు ఈ 4,18,050 నుంచి 3,60,000 అలాగే 10,000 అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 2,950 28,500 తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది 16,600 వస్తుంది. సో ఇది టు లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా ఎంత 16,600 వస్తుంది. సో ఈ విధంగా హైదరాబాద్ కన్సైన్మెంట్ ఖాతా అనేది ఈ విధంగా అనేది ప్రిపేర్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుధీర్ ఎక్స్ ఖాతా అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుధీర్ ఎక్స్ కంపెనీ ఖాతా అనేది తయారు చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సుధీర్ ఎక్స్ కో అకౌంట్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి టు హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్. సో హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత 2,80,000. 2,80,000.
అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బై హైదరాబాద్ కమిషన్ కన్సైన్మెంట్ అకౌంట్ బై హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత 2950. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బై హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత 28,500. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బై వసూలు హుండీల అకౌంట్ వసూలు హుండీల అకౌంట్ ఎంత 1,00,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బై బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఈ 2,80,000 వచ్చి అమౌంట్ తీసివేయాలి. ఈ 2,80,000 నుంచి అమౌంట్ తీసివేయాలంటే 1,00,000 రూపాయలు, 28,500 అలాగే 2,950 రూపాయలు తీసేస్తే కనుక బై బ్యాంక్ అకౌంట్ ఎంత వస్తుంది? బై బ్యాంక్ అకౌంట్ 1,48,540 1,48,550 వస్తుందన్నమాట. సో ఈ విధంగా సుధీర్ ఎక్స్ కంపెనీ ఖాతాని ఏ విధంగా అనేది ప్రిపేర్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. నెక్స్ట్ వచ్చేసరికి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. సో ఆ ఖాతా మనం ప్రిపేర్ ఆర్డర్ అనేది ప్రిపేర్ చేయాలి. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. ఇది క్రెడిట్ వైపు. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి టు హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత అమౌంట్? 60,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ టు వర్తకపు ఖాతా. ఎంత? 3,00,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బై హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత? 3,60,000 రూపాయలు. సో టోటల్ కూడా ఎంత వచ్చిందంటే 3,60,000 రూపాయలు. ఇటువైపు కూడా టోటల్ చేస్తే 3,60,000 రూపాయలు. సో ఇది కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమిషన్ ఖాతా. నెక్స్ట్ వన్ కమిషన్ అకౌంట్. కమిషన్ అకౌంట్. సో కమిషన్ అకౌంట్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బై XYZ సప్లై అకౌంట్. సప్లై అకౌంట్. సో ఎంత సప్లై చేసాడు? 1,00,000 రూపాయలు. సో
నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమీ లేదు, టూ లాభనష్టాల ఖాతా ఉంది. ఎంత 1,00,000 రూపాయలు. నెక్స్ట్ డెబిట్ సైడ్ కూడా 1,00,000 రూపాయలు, టూ లాభనష్టాల ఖాతా 1,00,000 రూపాయలు. సో ఈ విధంగా అనేది కమిషన్ ఖాతాలు ఈ విధంగా అనేది తయారు చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది